రాజకీయాల్లో కొడితే కొండరెడ్డి కొట్టాలనేది ఆయన ధీమా. ఆ ప్రయత్నం చేసి ఒకసారి విఫలం చెందారు. మరోసారి అదే కొండను ఢీకొట్టేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీలో చేరుతారు, అక్కడి నుంచి బయటకు వస్తారు, మళ్లీ ఇంకొక పార్టీలో చేరుతారు, మళ్లీ సొంత అజెండాతో ముందుకు సాగుతారు. ఇలా ఆయన అంతరంగం ఏమిటనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతుంది. ఇలా రాజకీయాల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన ఆ నాయకుడు ఎవరు? ఆయన బహిరంగ పరిచయ విషయాలు ఏమిటి తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. పసుపులేటి సుధాకర్ ఆ పేరంటేనే ఓ సంచలనం. ఆయన ఓ మారుమూల గ్రామం నిరుపేద కుటుంబం నుంచి ఆర్థికంగా ఎదిగారు. సామాజిక సేవలతో ప్రజలకు దగ్గరయ్యారు. రాజకీయాల్లోనూ రాణించాలని అడుగులు వేశారు. 2019లో అనూహ్యంగా జనసేన పార్టీలో టికెట్ దక్కించుకుని పోటీలో నిలిచారు. ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. తన ఆర్థిక పలుకుబడిని ఉపయోగించి కొద్ది కాలంలోనే బీజేపీలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వాస్తవంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ ఆయన ఎప్పుడూ ఇంట గెలవలేదు. దీంతో ఆయనకు సరైన రాజకీయ పునాదులు పడలేదు. నియోజకవర్గ స్థాయిలో బీజేపీలో తాను అనుకున్నదే జరగాలని ఆదేశించినా కుదరలేదు. మరోపక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి. తన లక్ష్యానికి పదును పెట్టాడు. మరో బలమైన పార్టీ టీడీపీ వైపు అడుగులు వేశాడు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తన కోరికను తెలిపారు. ఆలోచిస్తామన్న మాటకే నియోజకవర్గంలో నానా హడావిడి చేశారు. కానీ అక్కడి నుంచి కూడా సంకేతాలు రాకపోవడంతో చంద్రబాబు నాయుడు కోసం చేసిన మెరుపు ఉద్యమాలు వృధా అయ్యాయి. పార్టీకి పనిచేయాలని, భవిష్యత్తులో మంచి పదవి ఇస్తామని టీడీపీ పెద్దలు సుధాకర్ కు సూచించినట్లు తెలిసింది. బీసీ సమీకరణలు అనుకూలిస్తాయని ఆశించారు. ఇలా తుది వరకు టీడీపీలో టికెట్ పోరాటం చేశారు. కానీ కావ్య కృష్ణారెడ్డి పేరు ఖరారు కావడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఇక కావలి నియోజకవర్గంలో సొంత అజెండాతోనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కావలిలో ఓ బహిరంగ సభ ద్వారా తన ఆలోచనలు బహిరంగపరుస్తానని చెబుతున్నారు. రాజకీయాలు మీరు గమనిస్తే, నిశ్చితంగా పరిశీలిస్తే గత నెల రోజుల నుంచి రాజకీయ పరిమాణాలు రకరకాలుగా తిరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రేపు కావల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ సభలో మా యొక్క రాజకీయ విధి విధానాలంతా కూడా ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. కావున కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన మున్సిపాలిటీ గ్రౌండ్, పోలీస్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ అంటే 14 సాయంత్రం 3:30 గంటలకి స్టార్ట్ అవుతుంది. కావున మన కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇచ్చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇలా పసుపులేటి సుధాకర్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారారు. నిలకడలేని రాజకీయాలు, సరైన పునాదులు లేకుండా సాగుతున్నారు ఆయన. కేవలం ధన రాజకీయాలతోనే ముందుకు సాగాలన్న పసుపులేటి సుధాకర్ నమ్మకం ఎంత దూరం తీసుకువెళ్తుందో చూద్దాం.